పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్య ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనం వరకు వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించుదాం ప్రియులారా. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అని పలికెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. ఇట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనా మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనా క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని యేసు పలికెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పునరుత్థాన మహోత్సవాన్ని మనందరము కూడా ఈస్టర్ పండగ రోజున ఘనంగా కొనియాడాము. మరణించినటువంటి యేసు భగవానుడు 3వ నాడు సజీవుడిగా లేచాడు. మరణాన్ని, పాపాన్ని, సైతాన్ని గెలిచాడు. తద్వారా ఆయన సకల లోకాలకి ఆయనే రారాజు అని నిరూపించుకున్నాడు. ఇంత గొప్ప రాజు, ఇంత శక్తిమంతుడండి రారాజు మరలా శిష్యుల దగ్గరికి వస్తున్నాడు ఈ దివ్య కారుణ్య ఆదివారం రోజున. ఈస్టర్ పండగ అయిన తర్వాత వచ్చేటువంటి ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారముగా మనందరం కూడా కొనియాడతాం. మనందరం ఈ రోజున ప్రశ్నించుకోవాలి. సైతానుని గెలిచిన, మరణాన్ని గెలిచినట్టు, పాపాన్ని గెలిచినటువంటి, సమాధిని గెలిచినటువంటి ఆ యేసు భగవానుడు శిష్యుల దగ్గరికి ఎందుకు గాయాలతో వస్తున్నాడు? వాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. అది ఆదివారము సాయం సమయము. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. ఈ మాట చాలా ముఖ్యమైన మాట, ధ్యానం చేసుకుందాం. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కసారి ప్రపంచాన్ని చూడండి. ప్రపంచమంతా కూడా భయం గుప్పెట్లో బ్రతుకుతూ ఉంది. భయముతో గడగడలాడిపోతూ ఉంది. యేసు ప్రభు జన్మించినటువంటి, జీవించినటువంటి ఆ ఇశ్రాయేలు దేశానికి పక్కన గాజా స్ట్రిప్, పాలస్తీనా దేశానికి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఎంతోమంది సామాన్యమైన ప్రజలు భయంతో చచ్చిపోతున్నారు, గడగడ వణుకుతున్నారండి. మరోవైపున రష్యాకి, ఉక్రెయిన్ దేశాలకు మధ్యలో ప్రియులారా ఆరని కాష్టంగా యుద్ధం కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంది. కొన్ని వేల లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడేటువంటి కొన్ని వేల లక్షల రూపాయల సంపదని అగ్నిలో కాల్చివేస్తున్నారు. ప్రియులారా, ఇక భారతదేశానికి, పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటి కాశ్మీర్లో జరుగుతున్నటువంటిది మనకు చెప్పేది ఘోరంతే. అక్కడ జరిగేది మాత్రం కొండంత ప్రియులారా. ప్రతిరోజు కూడా కొన్ని వందల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ కుటుంబాన్ని చూసినా, ఏ సంఘాన్ని చూసినా కానీ ప్రజలందరూ కూడా అశాంతితో, అభద్రతతో, భయముతో బ్రతుకుతున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనకు తెలియకుండానే మనందరిలో కూడా ప్రియులారా ఎంతోమంది ప్రజలలో భయంతో బ్రతుకుతున్నారు మన కుటుంబాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మానసికమైన భయాలతో ఎంతోమంది బ్రతుకుతున్నారు. ఏమీ లేని కాడ ఏదో ఉందని, పరీక్షలు రాయమంటే భయం, చదువుకోవాలంటే భయం, ఏదైనా చేపట్టాలంటే భయం, ప్రయాణం చేయాలంటే భయం, పామంటే భయం, తేలంటే భయం, నీళ్ళంటే భయం, అగ్నంటే భయం, ఎన్నో రకాల ఫోబియాలతో బ్రతుకుతుందండి మానవ లోకం. ఆధునిక ప్రపంచంలోనట శాస్త్రవేత్తలు చెప్పేట సత్యాన్ని మేము ముందుంచుతున్నాను పిల్లారా. మానవుల్లో ఈ ఫోబియాస్, కొన్ని రకాల విషయాల గురించి భయాలట పెరిగిపోతున్నాయి అంటే మనిషిలో. ప్రియులారా, ఈనాడు వాక్యం ఏమని చెప్తుందంటే అది ఆదివారము సాయం సమయం. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. ఎలా ఉన్నారు? భయముతో ఉన్నారు, తలుపులు మూసుకొని ఉన్నారు.
మానవులందరూ కూడా ప్రియులారా తెలియనటువంటి భయముతో వాళ్ళను వాళ్ళు బంధించుకుంటున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మానవుని యొక్క స్థితి శిష్యుల యొక్క స్థితితో పోల్చవచ్చండి. మానవుని యొక్క పరిస్థితి శిష్యులు ఇప్పుడు ఈ వాక్యములో ఏ విధముగా ఉన్నారో ఆ స్థితితో పోల్చవచ్చండి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం ఏంటిదండి? అమెరికా అని తడుముకోని చెప్తారు. కానీ ప్రియులారా, అమెరికాలో ఉన్న ప్రజలకు ఉన్నంత భయం ప్రపంచంలో మరి ఏ ప్రజలకు ఉండదంటండి. మనం అనుకుంటాం అది గొప్పని. ప్రపంచ పరిస్థితి ఈ రకంగా తయారైంది ప్రియులారా. చిన్న చిన్న విషయాలకే భయపడుతున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ రోజున మనం వాక్యాన్ని చదువుకుంటే ప్రియులారా, ఈ భయం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది? వాక్యంలో మనం ఈరోజు చదువుకున్నాం. యోహాను సువార్త 20:19 అది ఆదివారము సాయం సమయం. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండేరి. ఈ భయం ఎక్కడ ప్రారంభమైంది? అవ్వ ఆదాముల దగ్గర ప్రారంభమైంది పిల్లారా. ఆదికాండము 3:8 మనం చదువుకుంటే అక్కడ ఏమని ఉంటుందండి వాక్యం ప్రిలారా? ఆ సాయంకాలము దేవుడైన యావే చల్లగాలికి తోటలో నడియాడుచుండెను. ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండునట్లుగా చెట్ల చాటును దాగుకొనిరి. భయం మొదలైంది అవ్వ ఆదాముల ప్రియులారా. ఇదిగో మానవులలో మొట్టమొదటిగా భయం పాపం కారణంగా బయలుదేరింది. ఆ భయం నాటికి నేటికి ముందు కొనసాగుతుంది. సకల మానవాళి కూడా భయం గుప్పిట్లో బతుకుతున్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా. మనందరం కూడా ఎలక్షన్ల కోసం సిద్ధపడుతున్నాం కదా. అవును పిల్లారా, అనుకోమాకండి రాజకీయ నాయకులు గట్టి గట్టి ప్రసంగాలు చేస్తున్నారని. వాళ్ళ భయాలు వాళ్ళవి. ఏమో ఎవరు గెలిస్తే ఎవరికి చావు మూడుతుందో, ఎవరు గెలిస్తే ఎవరిని జైల్లో పెడతారో, ఎవరు గెలిస్తే ఎవరికి ఆ ప్రమాదం పొంచి ఉంటుందో, ఇవి కూడా భయాలతో బ్రతుకుతున్నటువంటివే. అయితే ప్రియులారా, భయంతో బ్రతుకుతున్న మానవాళి దగ్గరికి ప్రారంభంలో చెప్పాను నేను మీతోటి, శిష్యుల స్థానంలో మనం ఉంచుకోవాలి, మానవాళిని ఉంచుకోవాలి. భయంతో బ్రతుకుతున్నట్టు శిష్యుల దగ్గరికి యేసుప్రభు వచ్చినట్లుగానే మన వద్దకి, నీ దగ్గరికి నా దగ్గరికి ఈ రోజున యేసుప్రభు వస్తున్నాడు. మూసిన తలుపులు మూసినట్లుగా ఉండగానే యేసు వారి వద్దకు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అని పలికెను. ప్రియులారా, ఈ దివ్య కారుణ్య ఆదివారం రోజున యేసుప్రభు మనకిచ్చేట ఉత్థాన క్రీస్తు మనకిచ్చే ఆశీర్వాదం ఏమిటి అంటే, ఉత్థానకరమైన దీవెన ఏమిటి అంటే, మీకు శాంతి కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీ భయము తొలగిపోవునుగాక, మీ కుటుంబంలో శాంతి నెలకొనుగాక. ఉత్థాన క్రీస్తు మనకిచ్చేట గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం ప్రియులకు దేవుని బిడ్డలారా. గొప్ప దీవెన కర్ణటు వాగ్దానం ప్రియులకు దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఈ భయాలని, ఈ కంగారుని, ఈ టెన్షన్ని, ఈ ఒత్తిడిని తీసివేసి తన నిజమైనటువంటి శాంతిని, సమాధానాన్ని మనకు, మన కుటుంబాలకు ప్రసాదించి తన శాంతితో మనం నింపి సమాధానంగా మన అందరినీ కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 20:19 వారు భయముచే ఒకచోట తలుపులు మూసుకున్నారు. ఎందుకు భయం అండి? అమ్మో, మా గురువు అద్భుతాలు చేసే ఆయన, చనిపోయినటువంటి వారిని లేపే ఆయననే వారు పట్టారే, బంధించారో, సిలువ వేశారో, చంపివేశారో, ఇక మా పరిస్థితి ఏమిటి? మా బ్రతుకులు ఏమిటి? వీళ్ళు గుర్తుంచుకోండి ఏంటంటే, యేసుప్రభు చెప్పాడు ఆల్రెడీ వాళ్ళతోటి. ఏమని చెప్పాడు? నేను యెరూషలేమునికి వెళ్ళాలి, ప్రధానార్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత నేను సిలువ వేయబడాలి, శిక్ష అనుభవించాలి, మరణించాలి, కానీ 3వ నాడు నేను సజీవుడిగా లేస్తాను అని చెప్పాడే. ఆ మాటలు వీరు గుర్తుంచుకోలేకపోయారు. ఆ మాటలను వారు గుర్తుంచుకోలేకపోయారు ప్రియులకు దేవుని బిడ్డలారా. భయంతో మాత్రం బ్రతుకుతున్నారు. ఏమిటి? మా గురువే చచ్చిపోయాడు, మేమెంతటోళ్ళం, మమ్మల్ని ఏం చేస్తారో వాళ్ళు, మా బ్రతుకులు ఎలా తయారవుతాయో, మా జీవితాలు ఏంటో పరిస్థితి. ఈ భయాలు ఎప్పుడు వస్తాయి అంటే, నా దేవుడు సజీవుడు అని నమ్మనప్పుడు, ఆ విశ్వాసం బలంగా లేనప్పుడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను కాపాడతాడు, నాకు తోడుగా ఉంటాడు, ఆయన సజీవుడైనటువంటి వాడు అని నమ్మకం లేనప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, అప్పుడు భయాలు వస్తాయి.
ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజున యేసుప్రభు ఈరోజు మనం చదువుకోవాల్సిన సువిశేషంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ముచ్చటగా 3 సార్లు పరిపూర్ణంగా మీకు శాంతి కలుగునుగా కానీ పలుకుతాడు. 3 సార్లు పలుకుతాడండి, మీకు శాంతి కలుగునుగా కానీ. చదువుతాను, వినండి ప్రియులారా. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనములో యేసు వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగా కాని పలికెను. ఆ తర్వాత మరలా 21వ వచనంలో ప్రియులారా, యేసు మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లే నేను మేము పంపుచున్నాను అని పలికాను. 2వసారి మీకు శాంతి కలుగునుగాక అని పలికాడు. ఇక చివరిగా ఈనాటి సువిశేషంలో ప్రియులారా మాత్రం మాట్లాడుతున్నాను శాంతి గురించి. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనములో 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి మళ్ళా తోమాస్ ఉన్నప్పుడు మరలా వస్తున్నాడు, మీకు శాంతి కలుగునుగా కానీ పలుకుతున్నాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. పరిపూర్ణతకు నిదర్శనం యేసయ్య మనకిచ్చేటువంటి శాంతి ప్రియులారా, పరిపూర్ణతకు నిదర్శనమని మనం గుర్తుపెట్టుకోవాలి. 3 సార్లు ఎందుకు పలికాడు అంటే ఆయన మనకిచ్చేటువంటి శాంతి లోకమిచ్చేటువంటి శాంతి వలె ఉండదు ప్రియులారా. లోకమిచ్చే శాంతి అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రభు ముందుగానే చెప్పాడు పిల్లారా, వాగ్దానం చేశాడు ఆయన మనకి. ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకము వలె నేను ఇచ్చుటలేదు శాంతిని. మీరు కలవరపడవలదు, భయపడవలదు. ఎంత చక్కటి మాటలు ప్రియులారా. ఏమంటున్నాడు ప్రభు? శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకములాగా నేను ఇవ్వట్లా శాంతిని, పరిపూర్ణమైన శాంతిని ఇస్తానంటున్నాడు ప్రభు. మీరు కలవరపడవలదు, భయపడవలదు బిడ్డలారా, నా నిజమైన శాంతిని మీకు ఇస్తానని పలుకుతున్నాడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, దివ్య కారుణ్య ఆదివారం రోజున యేసు ప్రభు మనందరికి ఇచ్చేటువంటి ఆదరణకరమైనటువంటి ఉత్థాన వాగ్దానము, దీవెన, ఆశీర్వాదం ఏమిటి అంటే ఆయన శాంతి మనకు తోడుగా ఉండబోతుంది, ఆయన సమాధానం మనకు తోడుగా ఉండబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనలో నీ విశ్వాసము కలిగి ఉండగలిగితే, ఆయన యందు నీవు నమ్మకము కలిగి ఉండగలిగితే, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సైతానును గెలిచినటువంటి వాడు, మరణాన్ని గెలిచినటువంటి వాడు, సమాధిని గెలిచినటువంటి వాడు, పాపాన్ని గెలిచినటువంటి వాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నువ్వు చెప్పగలిగితే ఆయన శాంతి నీకు తోడుగా ఉంటుంది. నీలో భయం ఉండదు. ఆ భయాన్ని పారద్రోలి నిన్ను నిండుగా తన శాంతితో నింపేటువంటి శాంతికరుడైనటువంటి దివ్య కారుణ్యమూర్తి ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాడు ప్రియారా. నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే, నా దేవుడు, నా దివ్య కారుణ్యమూర్తి నాకు తోడుగా ఉంటాడు. ఆయన ఉత్థానుడైనటువంటి వాడు, ఆయన జయశీలుడు, ఆయన మృత్యుంజయుడు. మరణము కానీ, సైతాను కానీ, పాపము కానీ, సమాధి కానీ ఆయనను ఏమి చేయలేదు, నన్ను కూడా ఏమీ చేయలేవు. ఎస్, వీ షుడ్ హ్యావ్ దిస్ ఫెయిత్ విత్ ఇన్ us. We should have this faith in Jesus Christ. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనకు నేర్పించేది ఇదే. తలుపులు మూసుకొని భయముతో చేతులు కట్టుకొని బిడిబిడిమని ఉంటున్నటువంటి శిష్యుల దగ్గరికి వచ్చి, బిడ్డా నీకు శాంతినిస్తున్నా, బిడ్డా నీకు సమాధానాన్ని ఇస్తున్నా, నువ్వు భయపడవలదో, నేను నీకు తోడుగా ఉంటానని పలుకుతున్నాడు. ప్రియమైన బిడ్డ, యేసయ్య నీతో పలుకుతున్నాడు ఈ రోజున. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు యేసయ్య మీకు శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక అని పలకటం వలన పరమార్థం ఏమిటి అంటే మనల్ని తట్టి లేపుతున్నాడు, బలపరుస్తున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు. లే, భయపడక బిడ్డ, నువ్వు భయపడే దేవుడి బిడ్డవు కాదు, నువ్వు భయపడవలసిన బిడ్డవు కాదు నువ్వు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో పలికిన మాటకి పరమార్థం ఇదే ప్రియులారా. తన 2 చేతులను చాచి భారము అలసి సొలసి ఉన్న సమస్తలను నా ఎదుక రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, శాంతిని వసగుతాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5, 6 వచనాలు, 9, 10 వచనాల్లో ఆ ప్రభు పలికిన మాటలు ఇవే ప్రియులారా. నువ్వు భయపడవలదో, నీరసించిపోమాకో,
మోషేకు వలె నేను నీకును తోడుగా ఉంటాను యెహోషువతోటి పలికి నువ్వు భయపడవలదని పలికిన దేవుడు ఈ రోజున మీకు శాంతి కలుగునుగాక అని పలుకుతున్నాడు. అవును ప్రియులారా, శాంతి ఎక్కడ ఉంటుంది? భయం లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది. భయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ప్రియులారా, ఈ భయం అనేటువంటి దానికి పునాది ఏంటి? అది మనం తీసేయాలి, పాపం. ఈ భయం అనే దానికి పునాది ఏంటి? పాపం, అవిశ్వాసం. పాపం, అవిశ్వాసం. శిష్యులందుకు భయముతో గడగడలాడుతున్నారు. మా దేవుడు సజీవుడిగా లేస్తానన్నాడు అనే విశ్వాసం వాళ్ళలో లేకపోయింది. కాబట్టే ప్రభు ఒక్కసారి చెప్పలా, 3 సార్లు చెప్తున్నాడు వాళ్ళని బలపరచటానికి. మళ్ళా తట్టి లేపుతున్నాడు, దృఢపరుస్తున్నాడు. యేసు ప్రభు యొక్క దివ్య కారుణ్యం ఇందులో ఉంది. శ్రమలు పొందుతున్నటువంటి వారికి ఆయన ధైర్యం అండి. ఆయన కారుణ్యం శ్రమలు పొందుతున్నటువంటి వారికి తోడుగా ఉంటుంది. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే అసలైన విషయం ఇక్కడే ఉంది. ఏమంటున్నాడు ప్రభువు? యేసు మరలా వారితో మీకు శాంతి కలుగునుగా కాని పలికి నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. చాలా ముఖ్యమైన మాట ప్రియులారా. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనము ఏమిటి అంటే, మనము యేసు ప్రభు యొక్క కారుణ్యానికి ప్రతినిధులుగా ఉండాలి. యేసు ప్రభు యొక్క కారుణ్యాన్ని మోసుకొని వెళ్ళేటువంటి తన బిడ్డలుగా ఉండాలి మనము. నేను కారుణ్యాన్ని పొందుతున్నాను ఆ ఉత్థాన క్రీస్తు నుండి సరిపోదో. ప్రభు ఏమంటున్నాడు? నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. యోహాను 20:21 వచనం ప్రియులారా, 20వ అధ్యాయం 21వ వచనం జాగ్రత్తగా గమనించండి. We should become the ambassadors of God's mercy. We should be the angels of God's mercy. మనము ఆ దివ్య కారుణ్య ప్రభు యొక్క కారుణ్యాన్ని మోసుకొని వెళ్ళేటువంటి దేవదూతలుగా మనం మారాలి. ప్రతి క్రైస్తవుడు కూడా యేసయ్య కోరిక అదే. నా తండ్రి నన్ను పంపినట్లుగా నేను కూడా మిమ్మల్ని పంపుతున్నాను. ఈరోజు దివ్య కరుణ్య ఆదివారాన్ని కొనియాడుతున్నాను. యేసు నా మీద కరుణ్యాన్ని, నా పాపాలు క్షమిస్తాడు, నాకు ధైర్యాన్ని ఇస్తాడు, నాకు తోడుగా ఉంటాడని చెప్పి కూర్చోటం కాదు. ఈ ప్రభు యొక్క కారుణ్యాన్ని మన లోకానికి చాటి చెప్పాలి. 1931వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో దివ్య కారుణ్య ప్రభువు పునీత ఫౌస్తీనమ్మ గారికి దర్శనమిచ్చినప్పుడు ఆయన పలికిన మాట ఇదే: నా కారుణ్యాన్ని గురించి ప్రపంచానికి చాటి చెప్పండి, ప్రపంచానికి తెలియజేయండి. నేను ప్రేమించే దేవుడని, కరుణ చూపే దేవుడని మీరు భయపడవలసిన అవసరమో లేదు. ఇది దివ్య కారుణ్య ప్రభు యొక్క సందేశం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమిటట? కీర్తన 36:5వ వచనం, ప్రభువా నీ కారుణ్యము ఆకాశమునంటును. యేసయ్య కారుణ్యం ఎంతవరకు ఉంటుందంట అండి? ఆయన కారుణ్యం అంటండి ఆకాశమునంటును. అనంతమైనటువంటి ఆయన కారుణ్యం. ప్రియులకు దేవుడు, నీ నమ్మదగిన తనము మబ్బులను తాకును, నీ మహత్యము పర్వతములే స్థిరమైనది. ప్రియులకు దేవుని బిడ్డలారా, 7వ వచనములో ఇంకా చక్కని మాట, దేవా నీ ప్రేమ అమూల్యమైనటువంటిది, నీ ప్రేమ అమూల్యమైనటువంటిది, నీ మంచితనము నది నుండి వలె పానీయమును సేవింతము ప్రభువా. ఎంత చక్కటి మాటలు ప్రా. ఆయన కరుణట ఆకాశమును అంటున్నట్ట. ప్రియులారా, ఆ కరుణ దగ్గరికి మనం వెళ్ళాలి, ఆ కరుణను మనం స్వీకరించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రియ బిడ్డ, దేవుడు నీతో అంటున్నాడు. కీర్తన 34:8వ వచనంలో, పరిశీలించి చూడు ప్రభు ఎంత మంచివాడో నీకే దొరుకు, నీకే తెలియను. ప్రభు ఎంత మంచివాడో నీకే తెలియను. 34వ అధ్యాయం కీర్తన 18వ వచనంలో, వేదన వలన గుండెలు పలిగిన వారికి ప్రభు చేరువలోనే ఉండును, బాధలో వలన ధైర్యము కోల్పోయినటువంటి వారికి అతడు సంరక్షించును. దేవుడు తోడుగా ఉంటాడు. పిల్లారా, దివ్య కారుణ్య పండగ ఇచ్చే ధైర్యం ఏంటంటే ఆయన కరుణ నాకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. పాపములో పడ్డప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు నాయనంటే నన్ను క్షమిస్తాడు.
భయంలో ఉన్నప్పుడు దివ్యకారుణ్య ప్రభు నాకు తోడుగా రా ప్రభువా, ఆయన మనల్ని సంరక్షిస్తాడు. వేదనలో, బాధలలో, కన్నీటితో మన కుటుంబాలు, మన బిడ్డలు మనం ఉండగా ప్రియులారా, దివ్య కారుణ్యము కొరకే మనం ఒక్కసారి ప్రార్థన చేస్తే పరిగెట్టుకుంటూ వస్తాడు దివ్యకారుణ్య ప్రభు ప్రియులారా. తన గాయపడిన హస్తాలతో మన కప్పివేస్తాడు, మన చుట్టిముట్టి ఉంటాడు ప్రియులారా. ఏ సైతానుకు కూడా మన మీద ఎటువంటి అధికారము లేకుండా చేస్తాడు. ఏ సైతానుకు కూడా ఎటువంటి అధికారం లేదు మన మీద, ప్రియ దేవుని బిడ్డలారా. కారణం ఆయన కరుణ కలిగినటువంటి వాడు. అమ్మో నేను పాపం చేశా కదా, యేసయ్యను సిలువ వేశా కదా నా పాపాల ద్వారా, నేను ఆయన్ని గాయాలతో పొడిచాను కదా, పంచగాయాలు ప్రియులారా, అయ్యో దేవుడు నన్ను క్షమిస్తాడా? శిష్యుల దగ్గరికి వచ్చాడు, విడిచిపెట్టారు, పారిపోయారు, మాకు సంబంధం లేదన్నారు. వాళ్ళ దగ్గరికే వచ్చి మరలా బిడ్డలారా మీకు శాంతి కలుగునక, భయపడద్దు, కానీ మీరు నా కారుణ్యానికి దూతలుగా ఉండండి, నా కరుణకి ప్రచారకులుగా ఉండండి. పునీత ఫౌస్తీనమ్మ గారితోటి దివ్య కారుణ్య ప్రభు పలికిన మాటలు ప్రియులారా. ఆయన కారుణ్యాన్ని మనం విశ్వసించాలి, ఆయన కారుణ్యాన్ని మనం పొందుకోవాలి, ఆయన కారుణ్యానికి మనం దూతలుగా ఉండాలి, ఆయన కారుణ్యాన్ని ప్రకటించేటి బిడ్డలుగా మనం ఉండాలి. అటువంటి కృపని, దయని మనకి, మన కుటుంబాలకి సమృద్ధిగా ప్రసాదించమని ఆ దివ్య కారుణ్య పంచగాయాల ప్రభువుని తలల వంచి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసురాజా నీకు స్తోత్రాలు. ఓ దివ్య కారుణ్య ప్రభువా, ఓ పంచగాయాల ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ పంచగాయాల నుండి కార్య పరిశుద్ధ రక్తముతో విలువైనట్టు రక్తముతో మమ్మల్ని కడగండి తండ్రి, మమ్మల్ని శుద్ధి చేయండి నాయన. నీ పంచగాయాల మమ్మల్ని దాచుకోనండి తండ్రి. ఓ యేసు రాజా, ఓ పంచగాయాల ప్రభువా, దివ్యకరుణ ప్రభువా, లోకమంతా భయముతో నిండి ఉంది తండ్రి, శాంతి లేకుండా, సమాధానం లేకుండా బ్రతుకుతుంది నాయన. ఇటువంటి లోకానికి మీ నిజమైన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని సమృద్ధిగా దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మీ పరిశుద్ధ రక్తంతో వారిని కడగండి నాయన, శుద్ధి చేయండి, స్వస్థపరచండి నా తండ్రి. కుటుంబాలలో భయాలతో ఉన్నారు, వారిని మీరు సందర్శించండి నాయన. ఈరోజు శిష్యులు భయముతో తలుపులు మూసుకుని ఉండగా వారి వద్దకు వెళ్ళినటువంటి యేసురాజా, ఇదిగో నా తండ్రి మమ్మల్ని కూడా సందర్శించండి నాయన, మీ పంచగాయాలు మాకు చూపించండి నాయన, మా విశ్వాసాన్ని బలపరచండి నాయన. అదేవిధంగా శాంతి లేక, సమాధానం లేక ఉన్న ఈ లోకానికి, మా కుటుంబాలకు మీ నిజమైన శాంతిని, సమాధానం మాకు దయచేయండి ప్రభువా. ఈరోజు శిష్యుల వద్దకు వెళ్ళి మీకు శాంతి కలుగునుగా కానీ పలికి, నా తండ్రి నన్ను పంపినట్లుగా నేను కూడా మిమ్మల్ని పంపుచున్నాను పలికారు ప్రభువా. నీ శాంతిని, నీ సమాధానాన్ని మీ విశ్వాసం కలిగి స్వీకరించి అటువంటి నిజమైన శాంతిని, సమాధానాన్ని మా తోటి వారికి, మా పొరుగు వారికి మేము ఇవ్వటానికి కలిసిన అటువంటి గొప్ప వరాన్ని మాకు దయచేయమని, మా కోసం ప్రార్థన చేయమని అడిగిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఆ దివ్య కారుణ్య ప్రభు మిమ్ము కుటుంబాలను కూడా చల్లగా దీవించుదురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.